ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి సంగతిని కొద్దిసేపు మనము ధ్యానము చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఒక చక్కటి మర్మాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు ఏదో ఒక మూలన పుట్టినవైన మాటలు కాదు, ఏదో ఒక ప్రాంతానికి చెందిన వాని మాటలు కాదు, లేకపోతే ఏదో ఒక దేశానికి చెందినటువంటి వాని మాటలు కాదు ఇవి, లేకపోతే ఒక ప్రపంచానికి చెందినటువంటి వాని మాటలు కావివి. వింటున్నారా? ఒక ప్రపంచానికి చెందిన వాని మాటలు కావివి, విశ్వమునకు చెందినటువంటి దేవుని మాటలు ఇవి. హల్లెలూయా. విశ్వమునకు, విశ్వం అంటే ఈ విశ్వం అనే మాటలో అనేకమైన ప్రపంచాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ప్రపంచాలు ఉన్నాయి, అనేకమైనటువంటి యుగములు ఉన్నాయి, గతించిన యుగాలు ఉన్నాయి, ప్రస్తుత యుగం ఉన్నది, రాబోతున్న యుగాలు కూడా ఉన్నాయి. ఇంత బ్రహ్మాండమైనటువంటి గొప్పదైనటువంటి విశ్వ నిర్మాణకుడైనటువంటి దేవాది దేవుడు మాటలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి. వెతికితే దొరుకుతాడు. హల్లెలూయా. వెతికితే వెతకాలనే మనసు నీకు ఉండాలి. దేవుణ్ణి వెతకాలనే మనసు నీకు ఉండాలి. దేవుణ్ణి కనుగొనడానికి నేను అన్వేషణ చెయ్యాలనే మనసు మనకు ఉండాలి. మన భారతీయులు మనకు నేర్పినది ఏంటంటే అన్వేషణ. అన్వేషణ. దేవుని కొరకు అన్వేషించండి. మన గోదావరి గట్టు మీద మహర్షులు ఉన్నారు, మహానుభావులు. వారు దేవుని యొక్క అన్వేషణలో దేవుణ్ణి కనుగొందాం, దేవుని చూద్దాం. ఆయన పేరేమిటి? ఆయన పేరేమిటి? ఆయన ఎటువంటి వాడు? ఆయన ఎటువంటి రూపము కలిగి ఉన్నాడు? ఆయన మాట విందామని అనేక మంది ఋషివంగవులు, మహానుభావులు కుటుంబాలను విడిచిపెట్టి, వాళ్ళు సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి, జనసంచారము లేనటువంటి ప్రదేశములోనికి వాళ్ళు వెళ్ళిపోయి ఏకాంతముగా ఏకాగ్రతతో దేవుణ్ణి అన్వేషించారు. ఆ అన్వేషణలోనే మహర్షుల యొక్క అన్వేషణలోనే వేదాలు పుట్టుకుంటూ వచ్చాయి. దేవుణ్ణి కనుగొనడానికి, దేవుణ్ణి కనుగొని అనేకులకు చెప్పడానికి వాళ్ళు ఎంతగానో తపస్సులు చేశారు. వారి తల మర్రి ఊడల్లా వచ్చేసింది. దేవుని బిడ్డలారా, వారి మీద మరి ఈ యొక్క సూక్ష్మ క్రిములు, చిన్న చిన్న క్రిములు వారి మీద పుట్టలుగా వారి మీద వచ్చినట్టుగా కూడా చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని కొరకు అన్వేషణ అంతగా ఎందుకు చేయవలసి వచ్చింది? ఆ పరాత్పరుడు ఆ దేవుణ్ణి చేరుకోవాలి. మనిషి జీవితం యొక్క గమ్యం అది. ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి చేరుకోవాలి. దేవుణ్ణి చేరుకోవాలంటే ఎలా? దేవుణ్ణి చేరుకోవటం అంటే ఎలా? ఏం చేస్తే దేవుని చేరుకోగలం? దేవుణ్ణి నమ్ముకుంటే రోటీ, కపడా, ఔర్ మకాన్ ఇవి ఉంటే చాలని లోకం చెబుతూ ఉంటున్నారు. తినడానికి తిండి, ధరించుకోవడానికి వస్త్రం,
ఉండడానికి ఇల్లు, ఈ 3 ఉంటే చాలు అని లోకం మనకు నేర్పిస్తూ ఉన్నది. లోకాధికారులు మనం నేర్పిస్తూ ఉంటున్నారు. కానీ ఈ భూమి మీద తినడానికి తిండి ఉండి కూడా తిండిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మహర్షులు. ఈ భూమి మీద వాళ్ళకి చక్కటి గృహాలు ఉండి ఉన్నతమైన సంపదలు కలిగి ఉండి కూడా ఆ గృహాన్ని విడిచిపెట్టి, ఆ సంపదను విడిచిపెట్టి వాళ్ళు ఒంటరిగా వెళ్ళి వాళ్ళు తపస్సులు చేస్తూ ఉంటున్నారు. ప్రభునందు తినడానికి తిండి ఉన్నది కానీ ఆ నిద్రాహారాలు మానివేసి వారు ఒంటరిగా వెళ్ళి, దేవుని బిడ్డలారా, వారు దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రయత్నం చేశారు, దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నములోనే వారికి స్పృశించాడు దేవుడు. వారికి కనిపించినట్లుగా, వినిపించినట్లుగా చల్లనైన మెల్లని స్వరము వాళ్ళు విన్నారు కనుకనే ఆ దేవుడు ఓంకారమై ఉన్నాడు అన్నారు. ఆ దేవుడు ఏమైనాడు? ఓంకారమై ఉన్నాడు. ఆ ఓంకారమును గురించి స్వామి వివేకానందులు వారు చికాగో మహాసభలో ఆ యొక్క అమెరికాలో ఉన్నటువంటి ప్రజలందరినీ చూసి, నా సహోదరులారా, నా సహోదరులారా అని ప్రశంసించాడు. వెంటనే వేల లక్షల కొద్దిన జనాభా అంతా లేచి చప్పట్లు కొట్టారు. ఎందుకంటే ఇలా సంబోధించిన వాడు ఇంతవరకు అమెరికా దేశంలో అడుగు పెట్టలేదు. ఆయన అంటున్నాడు అక్కడ, ఈనాడు భారతీయుల గురువర్యులలో ఒకరుగా ఎంచబడుతున్నటువంటి స్వామి వివేకానందుల వారు మాట్లాడుతున్నారు అక్కడ. ఏంటంటే, మేము దేవాది దేవుణ్ణి ఓంకారం అని పిలుస్తాం. అదే క్రైస్తవులు దేవుని నమ్మినటువంటి వారు వాక్యమని పిలుస్తూ ఉంటారు. వాక్యమే ఓంకారము, ఓంకారమే వాక్యము, వాక్యమే క్రీస్తు ఆయనని చెప్పేసి ఆయన రాసినటువంటి రామకృష్ణ పరమహంస గారు మిషన్ వారు ప్రచురించినటువంటి ప్రబోధ రత్నాకరం అనే పుస్తకములో మొదటి పేజీలో ఓంకారమే క్రీస్తు ఆయను అని ఆయన భారతీయులకు తెలియజేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనను గూర్చి అనేక మంది, దేవుని గూర్చి అనేక మంది అన్వేషించారు. అగస్త్య మహాముని సప్త సముద్రాలను త్రాగాడని చెబుతూ ఉంటుంది చరిత్ర. అనగా 7 సముద్రములో ఉన్న జలములన్నీ కూడా అవపోసన పట్టిన, అంటే త్రాగినవాడు అని అర్థం. దాని అర్థం ఏంటంటే సంపూర్ణ జ్ఞాని అని అర్థం. సప్త సముద్రాలు నీరు తాగడని కాదు, సప్త సముద్రాలు నీరు తాగినవాడు అంటే ఈ భూమి మీద సర్వసత్యము తెలిసినటువంటి వారు అని అర్థం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఎవరి గురించి అంటే ఈ పరాత్పరుడు గురించి, ఈ పశుశాలలో పుట్టినటువంటి బాలుడైన యేసును గురించి మాట్లాడుతున్నాడు. సహస్రనామావళిని గ్రంథములో మాట్లాడుతూ ఉంటున్నాడు. నా వంటి ఒక మహాముని పుట్టబోతూ ఉంటున్నాడు. భూమధ్యపురములో నా వంటి ఒక మహాముని పుట్టబోతూ ఉంటున్నాడు. అతనికి 12 మంది శిష్యులు ఉంటారు. ప్రతి వారు కూడా అతని మాట వినవలెను. అతని మాట విననివాడు భూ జనాభా లెక్కల్లోంచి కొట్టివేయబడతారు, భూ ప్రజల్లోంచి కొట్టివేయబడతారని చెప్పేసి ఆ మహాముని చెబుతాడు. అంటే ఆయన దేవుని అవతారం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అప్పుడు ఇంకా ఈశ్వరు పుట్టలేదు భూమి మీద.
ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవుడంటే సత్యము చెబుతూ ఉన్నటువంటి వాడు. క్రైస్తవుడంటే సత్యము నమ్ముతున్నటువంటి వాడు. ఏది పడితే అది నమ్మడు వీడు. అందుకని లోకంలో ప్రత్యేకంగా ఉంటారు వీళ్ళు. ఏది పడితే అది నమ్మరు, ఏది పడితే అది తినరు. ఎందుకంటే క్రైస్తవు అనేది ఒక దీక్ష. కొంతమంది అంటూ ఉంటారు, మా ప్రసాదాలు మీరు ఎందుకు తినరు, మీరు ఇచ్చింది మేము తింటామంటూ ఉంటారు. దీనికి నేను క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. నేను ఎందుకు తినమో క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కొంతమంది మన సహోదరులు నల్ల దుస్తులు వేసుకుంటారు, ఎర్ర దుస్తులు వేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో ఎందుకు మీరు నీసు మాసాలు తినరు? నేను అడుగుతున్న వాళ్ళని, ఆ టైంలో మీరు ఎందుకు? మా ఇంటికి ప్రేమతో పిలిచి మీకు భోజనం పెట్టామనుకోండి, కోడి కూరో లేకపోతే మేక కూరో చక్కటి పలావ్ చేసి వండి పెట్టామనుకోండి, మీరు ఎందుకు తినరు? అప్పుడు అంటారు వాళ్ళు దీక్ష అంటూ ఉంటారు. మీది 4 రోజులు, 10 రోజులు, నెల, లేకపోతే 3 నెలల దీక్ష మీది. మాది జీవితకాలం దీక్ష. మాది జీవితకాలం దీక్ష. యేసుప్రభు నమ్మిదని మొదలుకొని తుది శ్వాస ఆయన ఒడిలో విడిచిపెట్టేంత వరకు ఈ దీక్షలో మేము ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, సహృదయముతో మీరు అర్థం చేసుకుంటారని ఈ సంగతి మీకు చెబుతూ ఉంటున్నాను. ఎందుకంటే నేను మీకు ప్రకటిస్తున్నటువంటి దేవుడు, క్రైస్తవుడు నమ్మిన దేవుడు సామాన్యమైన వాడు కాదు. ఆయన మనుషులకు అగోచరుడు. అంటే తేలిగ్గా దొరికేవాడు కాదు. అంటే తేలిగ్గా నమ్ముకుంటే దొరికేవాడు కాదు. ఆయనను అన్వేషించాలి. ఆయన ఏం చేయాలి? అన్వేషించాలి. భూప్రజలందరికీ చెబుతూ ఉన్నాడు, నన్ను అన్వేషించండి, నన్ను స్పష్టంగా తెలుసుకోండి, నా గురించి వివరంగా తెలుసుకోండి. నువ్వు వివరంగా తెలుసుకో. నీకు ఆశ ఉన్నట్లయితే నేను నీతో మాట్లాడతాను, నేను నీతో ఉంటాను. ఎవరైనా కావచ్చు, సింహాసనం మీద ఉన్నటువంటి రాజు కావచ్చు, చాపరాసి పనులు చేసుకున్నటువంటి కింద ఉన్నటువంటి దీనుడు కావచ్చు, ఒక దరిద్రుడు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, దేవుని కొరకు అన్వేషించాడు అనుకోండి, వాడికి దేవుడు ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి దేవుని దగ్గర వ్యత్యాసాలు లేవు. అందరూ ఆయన పిల్లలే. మనమందరం కూడా ఆయన పిల్లలమే. లోకములో మఠమని కొంతమంది విడిపోయారు, లోకములో కులమని కొంతమంది విడిపోయారు, లోకములో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రాంతమని కొంతమంది విడిపోయారు, లోకములో ధర్మమని కొంతమంది విడిపోయారు, లోకములో తమ ఇష్ట ప్రకారంగా ఇష్టానుసారంగా విడిపోయి ఉంటున్నారు. కానీ యేసు ప్రభు వారు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అందరినీ సమదృష్టితో చూస్తూ ఉంటున్నాడు. అందరినీ సమదృష్టితో చూస్తూ ఉంటున్నాడు. ఆయన ఒక్కడే అందరినీ పిలుస్తూ ఉన్నాడు, ఎవరు కూడా కాదు. భూదిగంత నివాసులారా అని పిలుస్తూ ఉంటున్నాడు. నరచేతుల మీద చెక్కుకున్నటువంటి నా ప్రజలారా అని పిలుస్తూ ఉంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన వాళ్ళని పిలుస్తూ ఉంటున్నాడు. రాష్ట్రములారని పిలుస్తున్నాడు, దేశములారని పిలుస్తూ ఉన్నాడు. దేవుని పిలుపు విశ్వానికి సంబంధించినది. ఒక మనిషి పిలిచినట్టుగా పిలవట్లేడు, లేకపోతే ఒక మహానుభావుడు పిలిచినట్టుగా పిలవట్లేడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు అందరిని కూడా పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన జన్మ ఎంత అమూల్యమైనది, ఆయన జన్మ ఎంత ఉన్నతమైనది. ఎందుకంటే ఆయన సాక్షాత్తు దేవాది దేవుని యొక్క కుమారుడు. హల్లెలూయా. ఆయన సాక్షాత్తు దేవాది దేవుని యొక్క కుమారుడు. ఆ కుమారుడు గురించి విశ్వమంతా చెప్పుకుంటూ ఉంటున్నది. కిందన భూమి మీద మానవులే కాదు,
పరలోకములను దూతలు కూడా చెప్పుకుంటూ ఉంటున్నారు. విశ్వములో మహిమా స్వరూపులు చెప్పుకుంటూ ఉంటున్నారు. భూమి మీద ఆయన నమ్మిన బిడ్డలందరూ చెప్పుకుంటూ ఉంటున్నారు, ఆయన్ని ప్రకటిస్తూ ఉంటున్నారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని కూర్చున్నటువంటి సంగతులు ఒక్కసారి మనము చెవులు అప్పగించి విందాం. మూసుకోకండి, చెవులు ఎవరు మూసుకోవద్దు, హృదయాన్ని ఎవరు తాళం వేయద్దు. ఇది నాకు సంబంధము లేదు అనుకోవద్దు. ఇది మనందరికీ సంబంధించిన విషయం. హల్లెలూయా. ఇది విశ్వానికి సంబంధించిన విషయం. అందుకనే ఆ పరాత్పరుడు ఈ భూమి మీద పుట్టినప్పుడు, ఆ పరంధాముడు ఈ భూమి మీద పుట్టినప్పుడు దూతలు ఆయన్ని స్తుతించారటండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాను చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగుతూ ఉన్నది, భూమి మీద మనుషులకి సమాధానం దొరుకుతూ ఉంటున్నది. రెండు సంగతులు కనబడుతున్నాయి ఇక్కడ. ఈ పాట పాడుతున్నది ఎవరు? ఈ పాట పాడుతున్నది దేవదూతలు. ఒక దూతతో, గబ్రియేలుతో పాటు ఆ దూత పేరు కూడా మెన్షన్ చేస్తున్నారు అక్కడ. ఒక పరలోక సైన్య సమూహం అంతా అక్కడికి వచ్చేసింది. ఎక్కడికి? యూదా బెత్లెహేములో ఉన్నటువంటి స్థలములోనికి, యేసు ప్రభువారు పుట్టిన స్థలములోనికి, ఆయన పుట్టిన స్థలములోనికి పరలోక దూతల సమూహం అంతా కూడా వచ్చేసింది. వాళ్ళ పరివారం అంతా వచ్చేసింది. వచ్చేసి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగుతూ ఉంటున్నది. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము కలుగుతూ ఉంటున్నారు, ప్రకటిస్తూ ఉంటున్నారు. అంటే దూతలకు కూడా ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతుంది. ఎవరికి మహిమ కలుగుతుంది? దూతలకు మహిమ కలుగుతుంది. అంతవరకు దూతలు ఎలా ఉన్నారు? దేవుణ్ణి చూశారా? దేవుని అంతవరకు దూతలు కూడా చూడలేడు. దూతలు కూడా చూడలేరండి ఆయన్ని. దేవదూతలు కూడా దేవుని చూడలేరు. అందుకనే యెషయా గ్రంథంలో చెబుతూ ఉంటాడు, ఒక్కొక్క దేవదూతకు 6 రెక్కలు ఉన్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు, 2 రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకుంటూ ఉంటున్నారు, ఆ మహిమ దేహమును కప్పుకుంటూ ఉంటున్నారు. 2 రెక్కలతో మరి ముఖమును కప్పుకుంటూ ఉంటున్నారు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. వెరసి 6 రెక్కలు కలిగి ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుణ్ణి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాని ప్రతిగానములు చేస్తున్నారు. ప్రశ్న ఏంటంటే, ఎందుకు దూతలు రెక్కలు కప్పుకున్నారు, ముఖాన్ని ఎందుకు కప్పుకున్నారు? దూతలు ముఖాన్ని ఎందుకు కప్పుకున్నారంటే, ఆయన ఎవరు కూడా చూడలేరు. దూతలు కాదుగా, ఎవరు కూడా చూడలేరు. ఆయన అంత మహిమ కలిగినటువంటి మహిమ మండలములో ఉన్నటువంటి వాడు, ఏకాక ఆరాధ్య దైవమైనటువంటి దేవుడు ఆ మహిమ మండలములో ఉన్నాడు. ఆ మహిమ మండలములో ఉన్నటువంటి దేవుణ్ణి ఈ దూతలందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రభువుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉంటున్నారు, ఆరాధన చేస్తూ ఉంటున్నారు. ఎలాగా? మొత్తం కప్పుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు చూడలేరు ఆయన్ని. దూతలు కూడా చూడలేరు. దూతల్లోకి సమస్య ఉన్నది. ప్రభువా నిన్ను ఎప్పుడు చూస్తాము అనే సమస్య వచ్చింది వాళ్ళకి. ప్రభువా మేము ఎప్పుడు చూస్తాము నేను చూడగలమంటే, ఆయన యుగముల ప్రారంభములో దూతలను చేసినప్పుడు ఆ దూతలు అడిగారు ఈ దేవుని దగ్గరికి వచ్చి, దూరంగా నిలిచి అడిగారు,
నిన్ను చేరుకోవాలనుకున్నాను కానీ చేరుకోలేకపోతున్నాం. ఎందుకు చేరుకోలేకపోతున్నామంటే నేను మిమ్మల్ని సృష్టించినటువంటి వాడును, నేను సృష్టికర్తను, మీరు నన్ను ఎప్పటికీ నిన్ను చూడలేరు అన్నారు. మరి ఎప్పటికీ చూడలేకుండా ఇలా ఉండిపోవాలా అంటే ఆయన అన్నాడప్పుడు, యుగముల అంతమందు నేను భూమిని చేస్తాను. అంతవరకు భూమి అనేది అక్కడ లేదు, ఎక్కడ లేదు, భూమి అనే మాట ఎక్కడ లేదు. భూమిని చేస్తాను. ఆ భూమిని చేసిన తర్వాత, ఆ భూమి మీద అనేక యుగాలు గడిచిన తర్వాత, ఆఖరి యుగం అనే యుగం పిలవబడిన తర్వాత అప్పుడు నేను అక్కడ పుడతాను అన్నాడు. అప్పుడు మీరు నన్ను చూస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితోటి? దూతలతో. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన భూమి మీద పుట్టిన తర్వాత అప్పుడు పరలోక దూత సమూహం అంతా వచ్చి ఆనందించి జయ జయ ధ్వనులు చేస్తూ పరలోకములో దేవునికి మహిమ కలుగుతూ ఉంటున్నది. భూమి మీద మనుషులకు సమాధానం కలుగుతూ ఉంటున్నదని చెప్పేసి చెబుతూ ఉంటున్నాడు. దూత చెబుతూ ఉంటున్నాడు. యేసు ప్రభు వారంటే సామాన్యమైన అనుకుంటారు చాలామంది. ఒకప్పుడు తెలియక మేము అనుకున్నాం అలాగా. కానీ అది మా బుద్ధిహీనతని, అది మా అజ్ఞానమని, అది మా అవివేకమని, అది మా చుప్పనాటి బుద్ధి అని తెలుసుకొని ఆడవడ ఈడవడ వాయించుకొని దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని జన్మ కర్మ పాపములు కూడా ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడ్డా మేము. నిజ దేవుడు ఈయనని తెలుసుకుని రక్షించబడ్డాం. ఎందుకంటే ఊరికనే తెలుసుకోలేదు దీన్ని. ఈనాడు లోకమంతా ఆయన్ని ద్వేషిస్తూ ఉంటున్నాడు. ఒకప్పుడు నేను కూడా అలా ద్వేషించిన వాళ్ళమి, మీకంటే ఎక్కువ ద్వేషించిన వాళ్ళమి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కానీ దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు. దేవుడు మమ్మల్ని పట్టుకుని ఆయన ఎవరో మాకు కనబరుచుకున్నాడు. ఎందుకంటే అన్వేషణ చేశాము. ఊరికనే ఎవరో ఈనాడు మనుషులు చెప్పుకున్నట్లుగా కేజీ కందిపప్పుకో, లేకపోతే చాక్లెట్లకో, లేకపోతే బియ్యానికో, లేకపోతే ఎవడో డబ్బులు ఇస్తాను 100 రూపాయలు ఇస్తాను, 100 రూపాయల కొరకు, 1000 రూపాయల కొరకు దేవుని నమ్మలేడు. ఇటువంటి వాడు దేవుని నమ్మలేరు కూడా. మేము అటువంటి వాడికి మేము నమ్మలేదండి. దేవుని నమ్మిన తరువాత మా ఆస్తులే దేవునికి ఇచ్చాం. దేవుని నమ్మిన తర్వాత దేవునికి మా ఆస్తులే దేవునికి ఇచ్చాం. ఆస్తులు అమ్ముకుని మందిరాలు కట్టుకున్నాం. ప్రభునందు ప్రేమ ఎవడో ఏడిస్తాడని భూలోక సంబంధమైన వారి కొరకు ఆశపడి దేవుని నమ్ముకోలేడు. దేవుని నమ్మడం సామాన్యమైన విషయం కాదు. యేసు ప్రభు నమ్మడం సామాన్యమైన విషయం కాదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్మకూడదు చాలా తేలిక అనుకుంటూ ఉంటున్నారు. కొంతమంది బెంబేలెత్తిపోతూ ఉంటున్నారు. క్రైస్తవ దేశం అయిపోతుందని చెప్పేసి బెంబేలెత్తిపోతున్నారు. బెంబేలెత్తకండి, మీరే కంగారు పడవద్దు. భారతదేశం ఎప్పటికీ క్రైస్తవ దేశం కాదు. నేను చెప్తున్నా, క్రైస్తవుడని చెబుతున్నా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ భారతదేశంగా ఉంటుంది. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, ఇంకా ఉన్న ప్రతి జాతి కూడా అందరూ కూడా భారతీయులే. అందరూ కూడా దేశంను ప్రేమించే వాళ్ళు. మీకంటే ఎక్కువ ప్రేమిస్తారు వీళ్ళు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభు నమ్మడం అనేది సామాన్యమైన విషయం కాదండి. మతాన్ని దాటుకుని రావాలి, కులాన్ని దాటుకుని రావాలి, మతాన్ని, కులాన్ని, ధర్మాన్ని దాటుకుని రావాలి. పులుపాక జగన్నాథం గారు ఇందాక సహోదరి కుమార్తె పాట పాడింది విజయ. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం అని ఆయన రాసిన పాట అది. పులుపాక జగన్నాథం గారు, పరవశు చెన్నైశ్వరి గారు, పరవశు సూర్యనారాయణ గారు,
డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారు, వీళ్ళందరూ కూడా సద్బ్రాహ్మణులే. కాకినాడలో ఉన్నప్పుడు ఉన్నటువంటి లాజరస్ గారు, దేవుని బిడ్డలరా, వీళ్ళందరూ కూడా ఒక సైన్యంలో తయారవుతూ ఉంటున్నారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడిని నిరూపించడానికి సైన్యంలో తయారయ్యారు వీళ్ళందరూ కూడా. దేవుని బిడ్డలరా, వేదాంగంలోంచి, ఉపనిషత్తుల్లో నుంచి, బ్రాహ్మణాల్లోంచి, ప్రతి గ్రంథములో నుంచి దేవుని సత్యమును ఎత్తి చూపిస్తూ ఉంటున్నారు. దేవుడు లేవనెత్తుకున్నాడు, దేవుడు తన గురించి ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటున్నాడు. యేసు ప్రభు వారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మఠాన్ని దాటుకున్నారు, కులాన్ని, ఎన్నో శ్రమలు పడ్డారు, వాళ్ళు ఎంతో వేధించారు, వాళ్ళని గుడిలో పెట్టి హింసించారు, కొట్టారు, హింసకు గురి చేశారు, రక్తములు కారణంగా కొట్టారు, విషప్రయోగం చేశారు, కుటుంబంలో చెలివేశారు. వాళ్ళకి విషప్రయోగం ఎలా చేశారు అనుకుంటున్నారు? ఆఖరి ఇంటికి మీద పంపించేసేటప్పుడు ఆ ఇంటి మీదకి ఒక ఆవు వచ్చి అక్కడ పేడేసి, ఆవు వచ్చిందో లేదా గేదె వచ్చిందో తెలియదు, పేడ వేసింది. ఆ పేడ వేసిన దాని మీద వాళ్ళకి పులిహార భోజనం పెట్టి తినరానివ్వని చెప్పేసి వాళ్ళు అనేక మంది చిత్రహింసలు పెట్టారు. వాళ్ళు అక్కడే దేవుని ప్రేమను తలంచుకుంటూ ఆ పేడ దగ్గర కూర్చుని ఆ పేడ మీద పెట్టిన భోజనమే తిని భోజనం దగ్గర కూర్చొని పిలుస్తున్నాడు, ఓ సర్వేశ్వరుడా, ఇదిగో ఈ భూలోకము నీకు నాకు విందు పెట్టింది, రా భోంచేద్దామని చెప్పేసి. దేవుని బిడ్డలారా, పురుషోత్తమ చౌదరి గారు, ఈయన సద్బ్రాహ్మణుడే. పురుషోత్తమ చౌదరి గారు, దేవుని బిడ్డలారా, ఆ భోజనం చేస్తూ పాట పాడుకుంటూ ఉంటున్నాడు. చక్కటి పాటకారుడు, చక్కటి పాటకారుడు. భోజనం చేస్తూ పాట పాడుకుంటూ భోజనం చేశాడు. దాంట్లో విషం పెట్టారు, చచ్చిపోతాడు అనుకున్నారు. దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఆ దేవుని విడిచిపెట్ట చెబుతున్నాను, అందుకు చెప్తాను ఈ మాటలు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా ఆ దేవుని విడిచిపెట్ట. ఎందుకంటే నిజమైన వాస్తవమైన దేవుడు ఈయన. ఎందుకంటే సర్వ మానవాళి కొరకు ఈయన శరీరము దాల్చుకొని ఈ భూమి మీదకి వచ్చిన ఏకైక అవతారం ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క అవతారమే. ఆ దేవుని యొక్క అవతారమే. ఆ అవతారమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అవతరించిన యేసునాథుని గురించి దేవుడే సాక్షాత్తు తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. మన హిందూ పరిభాషలో చెప్పాలంటే బ్రహ్మ మాట్లాడుతూ ఉన్నాడని చెప్పుకోవాలి. బ్రహ్మ అంటే అర్థం ఏంటి? గొప్ప అని అర్థం, గొప్ప దేవుడు అని అర్థం. మన హైందవ పుస్తకాల్లో ఉన్న బ్రహ్మ కాదు ఈయన. హైందవ పుస్తకాల్లో ఉన్న బ్రహ్మ వేరు, కానీ నేను చెబుతున్న బ్రహ్మ వేరు. గొప్ప దేవుడు, ఈ సృష్టి చెయ్యమని చెప్పినటువంటి కుమారుడికి ఆజ్ఞాపించిన దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, ప్రజలందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 35వ వచనం చదువుకున్నాను చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. మరియు ఈయనని నేర్పరుచుకున్న కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుంచి ఉద్భవించెను. చాలు. యేసు ప్రభువారు శిష్యులకు ఒక చోట ప్రత్యక్షమైన తర్వాత, యేసు ప్రభువారు బాప్తిసం పొందిన తర్వాత, దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతాడు, ఈయన నా ప్రియ కుమారుడు, మీరందరూ కూడా ఈయన మాట వినండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? తండ్రి అయిన దేవుడు చెబుతూ ఉంటున్నాడు.
ఎందుకంటే తండ్రిని దేవుడు అని పిలవలసి వస్తుంది? కుమారుడే పాపము నుంచి విమోచించాలి గనక. మన వేదాలలో కుమారుడు గురించి రాయబడి ఉంది గనక, కుమారుని ఎక్కువ ఆరాధన చేశారు కనుక, ఈ లోకములో కుమారుడిని ఎవరికైనా పుట్టాడు అనుకోండి, వాళ్ళని దేవునిగా చేశారు, దేవతలుగా చేశారు. ఎందుకంటే కుచితమైన చెడ్డ గుణములు చంపువాడు కొడుకు లేకపోతే మీకు పుట్టగతులు లేవని సద్బ్రాహ్మణాలు చెబుతూ ఉంటున్నాయి. ఆ కొడుకు అంటే నీ కడుపున నా కడుపున పుట్టిన కొడుకులు కాదు, వాళ్ళు కాదైనా సాక్షాత్తు దేవుని కొడుకు, దేవుని నోట్లోంచి ఊడిపడినటువంటి కొడుకు, దేవుని పోలికలోంచి బయటకు వచ్చినటువంటి కొడుకు. ఆ కుమారుడు గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండని ఒక శబ్దము ఆ మేఘములోంచి పుట్టెను. అంతేకాదు బాప్తిజం పొందిన తర్వాత ఒడ్డుకు వస్తున్నప్పుడు పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారి గురించి ఆకాశములో నుంచి ఒక శబ్దం వస్తూ ఉంటున్నది, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తూ ఉంటున్నాడు. జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఎవరు చెప్తున్నారు? తండ్రిని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఎవరి గురించి? కుమారుడు గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారు, ఈ కుమారుడు మీదే యెషయా గ్రంథములో 9వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నాం ఇందాక. మనం సహోదరి కృపాని గారు చదివారు అనుకుంటా మాట. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన భుజములు ఇదేముంటుందటండి? రాజ్యభారం. ఈ లోక రాజ్యము గురించి కాదు, దేవుడు తేబోతున్నటువంటి అన్ని యుగాలు ముగింపైన తర్వాత మరొక యుగం రాబోతూ ఉంటుంది, పరిశుద్ధ యుగం రాబోతూ ఉంటుంది. ఆ యుగము కొరకు రాజ్యమును దేవుడు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. మనం చెప్పుకున్న యుగాల్లో ఎక్కడ కూడా సంతోషం ఉండదండి. మనం చెప్పుకున్న యుగాలు అంతా కూడా సకల దరిద్రతం అంతా కూడా ఉంటూ ఉంటుంది, పాపములే ఉంటూ ఉంటాయి, దోచుకోవడం ఉంటూ ఉంటుంది, లంచగొండితనం ఉంటూ ఉంటుంది, ఒకరిని చంపుకోవడం ఉంటూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మరి ఒకరినొకరు చిరుపుకోవడం, కుటుంబాన్ని నాశనం చేసుకోవడం, ఇదే చరిత్ర గత యుగాల్లో ఉన్న చరిత్ర. ప్రస్తుత యుగంలో కూడా ఇదే చరిత్ర జరుగుతూ ఉంటున్నది. ఇటువంటి యుగముల చరిత్ర ముగింపైపోతూ ఉంటున్నది. రాబోతున్న యుగం, కొత్త యుగం వస్తూ ఉన్నది. ఆ యుగము పరిశుద్ధమైన యుగాలు. ఆనాడు ఆదాము అవ్వలు పాపము చేయక మునుపు ఏదైనా వనములు ఎలాగైతే ఉన్నారో అటువంటి యుగాలు రాబోతూ ఉంటున్నాయి. మహిమ కలిగిన యుగాలు, అధికారము కలిగిన యుగాలు, పాపము లేని యుగాలు, పరిశుద్ధమైన యుగాలు రాబోతూ ఉంటున్నాయి. ఆ రాజ్యమును గురించి మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో. ఆయన భుజముల మీద ఏముంటుంది? రాజ్యభారం ఉంటుంది. తండ్రి చెయ్యాలని ఆజ్ఞాపించాడు, కుమారుడు ఆ బాధ్యత భుజాల మీద వేసుకున్నాడు. ఆ కుమారుడు దాని భుజాల మీద వేసుకున్నాడు. భుజాల మీద వేసుకొని తండ్రి మాటకు లోబడి తండ్రి వక్షస్థలాన్ని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి, అధికారాన్ని విడిచిపెట్టి, ఆరాధనలు విడిచిపెట్టి, దేవదూతల సేవలు విడిచిపెట్టి రిక్తుడుగా తను తగ్గించుకుని ఈ భూమి మీద నరావతారిగా జన్మించాడే, అదే క్రిస్మస్. ఎందుకొరకు ఆయన ఇచ్చాడు? ఇంకండి తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడానికి. హల్లెలూయా. తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడం కుమారుడి యొక్క వంతు బాధ్యత. ఆయన ప్రతి యుగంలో ఇలా చేసుకుంటూనే వస్తున్నాడు. ఆయన ప్రతి యుగములో కూడా తండ్రి చిత్తము నెరవేర్చుకుంటూనే వస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి యుగములో కూడా కుమారుడే ముఖ్యమైనటువంటి వాడు దేవునికి ఆ యుగాలకు మధ్యవర్తి కుమారుడే, యేసునాథుడే. ఇప్పుడు మనం చెప్పుకున్న యేసునాథుడే. ఆ యుగములో ఆయన పేరేముందో మనకు తెలియదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా,
ఆయన కార్యం చేసుకుంటూ వస్తూ ఉంటున్నాడు. ఈ ఆఖరి యుగంలో కూడా తండ్రి చెబుతున్నాడు, నా కుమారుడు భూమి మీదకి వెళ్ళిన ఆయన మరి వాళ్ళని విమోచించు అంటే చెప్పినప్పుడు కుమారుడు ఆ భారమును భుజాల మీద వేసుకుని భూమధ్యపురములో శ్రీమదాంధ్ర వచ్చిన సంహిత ఋగ్వేదములో నుంచి, నన్ను క్షమించండి, సామవేదములో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. భూమధ్యపురములో అవతరిస్తాడు అని చెప్పేసి, ఆ పరాత్పరుడు, ఆ ఓంకార స్వరూపుడు అవతరిస్తాడని చెప్పేసి దేవుని బిడ్డలారా సామవేదములో వ్రాయబడి ఉన్నది. ఆ సామవేదములోని ఋగ్వేదములోని ఆయన పిలుస్తూ ఉంటారు, గొర్రెగారు అని పిలుస్తూ ఉంటారు. ఎవరిని పిలుస్తారైనా? గొర్రెగారు అని పిలుస్తూ ఉంటారు. ఏమండి, ఈ భూమి మీద ఎవరైనా రాజుతో సహా, చిన్నవాడు వాడితో సహా ఎవరైనా సరే గొర్రెను చూసి గొర్రెగారు ఇటు రండి అని పిలుస్తారా? ఎవడదరా గొర్రెలాగా వచ్చింది అంటూ ఉంటారు. ఎవరితో కాకపోతే కోసుకుని తినేద్దామంటారు అంతే. ఎవరితో కాకపోతే కోసుకుని తినేద్దామంటాం. కానీ వేదములో గొర్రెకి ఎంత గొప్ప స్థానం ఇచ్చిందంటే, చాలా గొప్ప స్థానం ఇచ్చింది. గొర్రెగారు అని పిలుస్తూ ఉంటారు. ఎవరిని? గొర్రెని కాదు, ఒక వ్యక్తిని పిలుస్తున్నారు. ఈ భూమి మీద అవతరించినటువంటి ఒక అవతారాన్ని పిలుస్తూ ఉంటున్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథములో బాప్తిసం ఇచ్చి యోహాను కూడా లోకానికి ఒక మాట చెబుతున్నాడు ఏంటంటే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని సంబోధిస్తూ ఉంటున్నాడు. అంటే కుమారుడుగా పుట్టినవాడు ఎలాగొచ్చాడు అనమాట? గొర్రె పిల్లగా వచ్చాడు. కొంతమంది ఇప్పుడు మనల్ని తిడుతూ ఉంటున్నారు. క్రైస్తవులు చూసి ఏమన్నారు? వీళ్ళు గొర్రెలండి అంటూ ఉంటుంది. నిజమే బాబు, మేము గొర్రెలమే. కానీ మీ వంటి మేకపోతులు మేకలం కాదు. మేము తెలివైన గొర్రెలము, జ్ఞానము కలిగిన గొర్రెలము, వివేకము కలిగిన గొర్రెలము. ఈ గొర్రెను ఎవడైనా చెంప మీద కొట్టి చూడండి, ఆ దవడ ఈ దవడ వాయించేస్తుంది ఈ గొర్రె. అప్పుడు వాయించేసిన తర్వాత ఎందుకు కొట్టావని నిన్ను ప్రశ్నిస్తుంది. మళ్ళీ మేమే ప్రశ్నిస్తాం. ఎందుకు కొట్టావు? నువ్వు కొట్టిన తర్వాత ఎందుకు కొట్టావని మేము అడగం. కొట్టిన తర్వాత ఆ దవడ ఈ దవడ అవసరం అయితే ఈపి కూడా వాయించేసేసి అప్పుడు ఎందుకు కొట్టావు నన్ను, ఐ లవ్ యూ మై బ్రదర్, మై సిస్టర్ అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ గొర్రెలు సామాన్యమైన గొర్రెలు కాదు. ఇవి అన్వేషించి 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 జీవితంలో ఎన్ని నష్టపోయి అనేకమైనటువంటి అనుభవాలు దాటుకుంటూ, శ్రమలు దాటుకుంటూ ఈ మజిలీకి వచ్చాం. యేసుక్రీస్తు మజిలీ దగ్గరకు వచ్చాం. మేము దేవుని బిడ్డలారా హేళన చేస్తున్నారు. పర్వాలేదు, మీరు మమ్మల్ని ఎంత హేళన చేసినా మేము భరిస్తాం. మిమ్మల్ని ఏమను. మీరు మమ్మల్ని గొర్రెలనండి ఏమను. మేము గొర్రెలమే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరెన్ని నిందించినా సరే మాకు అక్కడ దేవుని దగ్గర బహుమానం పెరుగుతూ ఉంటున్నది. మమ్మల్ని ఏమైనా సరే మేము భరిస్తాం. కానీ యేసయ్యను మాత్రం ఏమనంటే మాత్రం ఉగ్ర సింహాలైపోవటం జాగ్రత్త. యేసు ప్రభుని ఏమనంటే ఊరుకునేది లేదండి. ఎందుకంటే సత్యం మా దగ్గర, నిరూపణ మా దగ్గర ఉన్నది. యేసుక్రీస్తుని గురించి నిరూపణ మా దగ్గర, ఆయన జన్మ గురించి నిరూపణ మా దగ్గర ఉంది. వాస్తవాలు ఉన్నాయి మా దగ్గర, ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. మహానుభావులందరూ కూడా నోరు మూసుకూరుకున్నారు యేసుప్రభు దగ్గరకు వచ్చి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు కూడా సుధాకర్ మీనన్ గారి దగ్గర శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు అడిగాడు, అయ్యా ఈ గురువులందరూ నాకు అక్కర్లేదు, ఒక మంచి గురువుని పరిచయం చేయండి అన్నాడు. ఎవరిని? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారిని మన దేశానికి రాష్ట్రపతిగా చేశారు.
రాష్ట్రపతిగా అంటే ఒక గురువు గారిని చూపి, ఈ గురువులు ఎవరు నాకు నచ్చలేదండి, ఈ గురువు ఎవరు గురువులు కాదండి, గురుస్థానం ఉండడానికి వీల్లేదండి, కానీ ఒక మంచి గురువుని చూపించడం అంటే ఆగని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు. అప్పుడు అన్నాడు, ఇదేంటిది, ఇది క్రైస్తవుల పుస్తకం, ఇది ఈ బుక్ ఇచ్చారండి మాకు అని చెప్పేసి అన్నాడు. లేదు వెళ్ళి చదువు, వెళ్ళి ఒకవేళ ఆ గురువు నచ్చకపోతే మరలా నా దగ్గర రా, నేను ఇంకో గురువుని పరిచయం చేస్తానని చెప్పేసి అన్నాడు. సుధాకర్ మీనన్న గారు మరలా ఎప్పుడు కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి ఆశ్రమానికి వెళ్ళలేదండి. గురువు దొరికాడు, యేసు ప్రభు దొరికాడు, ఆయన భుజాల మీద ఎత్తుకుని ఇప్పటికీ కూడా ఆ చెన్నై పట్టణంలో, చెన్నై ప్రాంతాల్లో, భారతదేశంలో జైల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. సద్బ్రాహ్మణుడు, ప్రభునందు ప్రేమ, అంత అమూల్యమైన వాడు. ఎందుకంటే దేవుడే సాక్ష్యం చెప్తాడు, ఈ నా ప్రియ కుమారుడు, నీ పాపములు తీసివేయడానికి వచ్చినటువంటి వాడు ఈయన. అంతేకాదు, ఈయన గురించి బైబిల్ గ్రంథములు, ఇతర గ్రంథాల్లో కూడా ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. మీకా గ్రంథాలు చదువుకున్నాం. యూదా బెత్లెహేము ఎఫ్రాతా, నీవు ప్రపంచములో స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వస్తూ ఉంటున్నాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుతూ ఉండెను. ప్రత్యక్షమవుతూ ఎప్పటి నుంచి మొదలెడుతున్నాడండి? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఏం చేస్తాడని ప్రత్యక్షమగుతూ వస్తూ ఉంటున్నాడు. ఆది కాలం మొదలుకొని, ఇంకా గట్టిగా అనాది కాలం మొదలుకొని ఆయన మనుషులకు ప్రత్యక్షమవుతూ వస్తూ ఉంటున్నాడు. నేను గాలి వంటి వాడను, నేను అగ్ని వంటి వాడను, నేను అన్నము వంటి వాడను, నేను వీర్యం వంటి వాడను. దేవుని బిడ్డలారా, ఇలాగా నేను నీరు వంటి వాడను ఇలా ప్రకటించుకుంటూ వస్తాను. నేను ఎవరిని? గాలి వంటి వాడును. నేను ఎక్కడ ఉండగలను? గాలి ఎక్కడ ఉంటుంది? ప్రపంచంలో ఉన్నదంతా ఏంటి? గాలి లేకపోతే మనుషులు బ్రతకరండి. కొంతమంది యేసుప్రభు దేవుడు కాదంటున్నాడు. యేసుప్రభు పుట్టించింది గాలి. చిచ్చి, యేసుప్రభు పుట్టించిన గాలి నాకు అక్కర్లేదని ముక్కు మూసుకోండి. ఏమండి? యేసుప్రభు నాకు అక్కర్లేదు, ఈయన పుట్టించిన గాలి అక్కర్లేదు, ఈయన పుట్టించిన సూర్యుడు కూడా నాకు అక్కర్లేదు. ఆయన పుట్టించాడు సూర్యచంద్రుల్ని. గొప్ప జ్యోతులను, 2 జ్యోతులను దేవుడు కలుగు చేసిన వాడు ఆయన్ని. గాలిని చేసిన వాడు కూడా ఆయన్ని. నీటిని చేసిన వాడు ఆయన్ని. అగ్నిని పుట్టించిన వాడు కూడా ఆయన్ని. అసలు నీలో ఉన్న అగ్ని ఉన్నది, అగ్ని గురించి నీకు తెలియదు. మనలో ఉన్న అగ్ని, నువ్వు గట్టి పదార్థాలు తినేస్తూ ఉంటావు. నువ్వు గట్టి పదార్థాలు తినేస్తూ ఉంటావు. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, డీప్ ఫ్రై చేసుకుంటారు, గట్టిగా ఉంటుంది. దవడ కింద వేసి నవ్వాలంటే కొద్దిగా కష్టపడాలి. నోట్లో కొంచెం కాసేపు నానబెట్టి లోపలికి అది ఎలా కరిగిపోతున్నది. అరే, నీ పేగులు ఎంత శుతిమెత్తంగా ఉంటాయి, ఎంత మృదువుగా ఉంటాయి. ఆ మృదువైన పేగులను కరిగించలేకపోతున్నావు. కానీ నీ యొక్క జీర్ణాశయములో మరి పుట్టుతున్న రసాయనాలు, ఆ ఎంత కఠినమైన పదార్థాన్ని సరే ఏం చేస్తున్నది? అరిగిపోతుంది. ఏ అరుగుదల పేగుల్లోకి ఎందుకు వెళ్ళలేదు? ఇది నీకు అర్థం కావడం లేదు. ఇది కనీసం నువ్వెవరో నీకు అర్థమైతే, నీ సృష్టికర్త ఎవడో నీకు అర్థమవుతాడు. నేను పుట్టేశాను, నాదొక మతం, నేను పుట్టేశాను నాదొక కులం, నేను పుట్టేశాను ఒక ధర్మం, నేను పుట్టేశాను అదొక ప్రాంతం అని మనము సరిహద్దులు నియమించుకుంటూ ఉంటున్నాం.
ఈ సరిహద్దుల్లో ఉన్నంత కాలము దేవునికి అర్థం కాడు, దేవుని జన్మనికి అర్థం కాడు, ఆయన శరీరం దాచుకోవడానికి అర్థం కాడు. వీటి గోడలోంచి బయటికి రండి. ఈ గోడలోంచి మనం బయటకు వచ్చినప్పుడు దేవుడు మనకు అర్థమవుతూ ఉంటూ ఉంటాడు, ఆయన నీకు ప్రత్యక్షమవుతూ ఉంటూ ఉంటాడు. నీలో ఉన్న జటాగ్ని, నీలో ఉన్న జటాగ్ని ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా ఆ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభును ఆయన అగ్ని వంటి వాడు నీలో బగబగ మండుతూ ఉన్నాడు కనుకని నువ్వు తిన్నదంతా అరుగుతూ ఉంటుంది, నువ్వు చక్కగా ఆరోగ్యవంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతుడు ఉంటున్నావు. ఈ దీర్ఘాయుష్ కాలంలోనే నువ్వు ఆ లోపల ఉన్న అగ్ని ఎవరు తెలుసుకోవాలి. నువ్వు పుట్టించే అగ్ని కాదది. ఈ గుండెల్లో లోపల ఈ యొక్క శరీరంలో ఉన్న అగ్ని నువ్వు పుట్టించిన అగ్ని కాదది. అది దేవుడు నీ శరీరములో పెట్టిన అగ్ని అది. అందుకని ఆయన అగ్ని వంటి వాడని చెప్పుకున్నాడు, ఆయన గాలి వంటి వాడిని చెప్పుకున్నాడు, ఆయన అన్నము వంటి వాడిని చెప్పుకున్నాడు. ఆయన అన్నం తినకపోతే మన శరీరం చచ్చిపోతుంది. అన్నం తినకపోతే మన శరీరం చచ్చిపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన దేవుణ్ణి తినకపోతే, ఎవరిని తినకపోతే, దేవుణ్ణి తినకపోతే నీ ఆత్మ చచ్చిపోతుంది. అందుకని యేసు ప్రభువారు అన్నారు, ఒక రొట్టెనితో పట్టుకొని ఇది నా శరీరం అన్నాడు, ద్రాక్షారసం ఎత్తు పట్టుకుని నా రక్తం అన్నాడు. దీన్ని తినండి అని చెప్పాడు ఆయన. దేవుని బిడ్డలారా, ప్రభునందు అది దివ్య వర ప్రసాదము. హల్లెలూయా. ఏంటి మనం చేసుకున్న లడ్డూలు కాదు, మనం చేసుకునే సేనాయి కాదు, మన నోటికి రుచిగా మంచిగా తయారు చేసుకున్నది కాదు ప్రసాదం. అది దేవుడిచ్చిన ప్రసాదం. అది ఈ ప్రసాదం తిన్నవాడు మరణములోంచి జీవులు దాటుతాడు. ఈ ప్రసాదం తిన్నవాడు పాపములోంచి విడుదల పొందుకుంటూ ఉంటాడు. ఈ ప్రసాదం తిన్నవాడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు యుగయుగాలు కూడా జీవిస్తూ ఉంటాడు. అది దేవుడిస్తున్నది. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాడు ఆ దేవుడు ఆ శాశ్వత కాలం మొదలుకొని మరి అనాది కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటున్నాడు. ఎందుకొరకు? మానవులను పాపము నుంచి విమోచించడానికి ఆయన అనేకమైన రుజువులు చూపిస్తూ ఉన్నాడు. ఆయన పుట్టక మునుపు అనేక గ్రంథాల్లో ఆయన గురించి రాయించుకుంటూ వచ్చాడు. ఆయన పుట్టక మునుపు అనేక గ్రంథాల్లో ఆయన ఛాయలు కనబడుతూ ఉంటున్నాయి. ఋగ్వేదములు ఆయన ఛాయలు కనబడుతూ ఉంటున్నాయి, సామవేదములు ఆయన ఛాయలు కనబడుతూ ఉంటున్నాయి, యజుర్వేదములు ఆయన ఛాయలు కనబడుతూ ఉంటున్నాయి, బ్రాహ్మణాల్లో ఆయన ఛాయలు కనబడుతూ ఉంటున్నాయి, సామవేదములు ఆయన ఛాయలు కనబడుతూ ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఖురాన్ షరీఫ్లో ఆయన ఛాయలు కనబడుతూ ఉంటున్నాయి, శమంతకమణిలో ఆయన ఛాయలు కనబడుతూ ఉంటున్నాయి, సహస్ర నామావళిలో ఛాయలు కనబడుతూ ఉంటున్నాయి, గాయత్రీదేవి మంత్రములు ఆయన ఛాయలు కనబడుతూ ఉంటున్నాయి. నిజస్వరూపం బైబిల్లో కనబడుతూ ఉంటున్నది. హల్లెలూయా. నిజస్వరూపం ఎక్కడ కనబడుతుంది? బైబిల్లో కనబడుతూ ఉంటున్నది. అందుకనే బైబిల్ సర్వ మానవాళికి పవిత్ర గ్రంథమని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కొంతమంది స్వల్ప బుద్ధి కలిగినటువంటి వాళ్ళు స్వల్ప బుద్ధి కలిగినటువంటి బుద్ధిహీనులు బైబిల్ బూటు పుస్తకం ఉంటున్నాడు. వాడు కళ్ళు లేవు, వాడి మెదడులో గుజ్జు లేదు. వాడు కళ్ళు లేవు, మెదడులో గుజ్జు లేదు వాడికి. సర్వ ప్రపంచమంతా కూడా పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతుంటే ఒక విద్య లేని పామరుడు కూలికి కూడా కూలి చేసుకోవడం కూడా పని చేయడు, అడుక్కోవడానికి పని చేస్తాడంటే. వాడు వీడు పెట్టిన భోజనం పెడితే తినడానికి పని చేస్తాడంటే ఎందుకు పని చేయడు వాడు అంటున్నాడు కదా, బైబిల్ అంట బూటు పుస్తకం అంట. ఇంకొక పనికి మళ్ళీ అంటూ ఉంటున్నాడు, యేసు ప్రభు వ్యభిచారం అని పుట్టాడంట. రండి, ఎన్ని విమర్శలను ఎదుర్కొంటాం. పరిశుద్ధ గ్రంథంలోని దేవుడు
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నువ్వన్నంత మాత్రాన అపవిత్రతను బైబిల్కి అంటించలేవు. నువ్వన్నంత మాత్రాన బైబిల్లోని దేవుడు అపవిత్రుడైపోడు. అనేకమైనటువంటి కాల పరీక్షలకు నిలిచినది బైబిల్ గ్రంథం. అనేకమైన నీలాంటి బుద్ధిహీనులు, బలవంతులు, రాజులు ఎంతోమంది దీన్ని నాశనం చేయాలనుకున్నారు. వాళ్ళందరూ నాశనం అయిపోయారు. కానీ బైబిల్ గ్రంథం దేదీపి జ్ఞానముగా మనుషుల మధ్య వెలుగొందు పోతూ ఉంటున్నది. ఈనాడు అనేకమైనటువంటి మతాల్లో ఉన్నవారు, కులాల్లో ఉన్నవారు, ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, గొప్ప గొప్ప వాళ్ళు దేవుని రక్షకుని అంగీకరిస్తూ ఉంటారు. ఎందుకంటే రాబోతున్న శిక్షను తప్పించుకోవడానికి ఇదిగో నరావతారని దేవుడే ముఖ్యమైనటువంటి వాడని, మూలమైనటువంటి వాడని నమ్ముకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకని ఆయన గురించి చెబుతూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటున్నది. ఆయన ఈ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంటే ఆయన శరీరము దాల్చుకున్నాడట. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. అహంకారమే శరీరం ఎందుకు దాల్చుకున్నాడు? మనుషుల పాపములను తీసివేయుట కొరకు. దయచేసి మత్తయి సువార్త చదువుకుని ముగించేసుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసుని పేరు పెట్టుదురు. ఎవరు పాపం నుంచి విడిపిస్తారండి? ఆయనే అంటూ. ఆయన అనలేదు అక్కడ. ఆయన ఉన్నదా? ఆయనే అని ఉన్నదా? ఆయనే అంటే మరొకరెవరు కూడా లేరు. ఈ పుట్టినటువంటి కుమారుడికి ఒక పేరు ఉన్నది. ఆయన గురించి, ఆ పేరు గురించి మాట్లాడుతున్నట్టు ఆయనే అంటున్నాడు. దేవుడని పిలవబడేటప్పుడు కూడా ఏమని పిలవబడ్డాడు ఆయన? నేనే అన్నాడంతే. నేనంటే అర్థం ఏంటి? నేనంటే అర్థం వేరు. మళ్ళీ నేనంటే మరొకడు ఉన్నాడని. నేనంటే నేనే అంటే ఎవరు లేడని. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు అని చెప్పగలిగిన దమ్ము, ధైర్యం ఉన్నటువంటి వారు ఎవరండి భూమి మీద? ఈ మాటలు కూడా ఆయన ఆపాదించకూడదు. దేవుడు నన్ను క్షమించుగాక. ఆయన ఏకైక రక్షకుడు, ఏకైక దేవుడు అన్నటువంటి వాడు ఆయన ఒక్కడే. అంటే ఆయనతో పాటు ఉన్న కొంతమంది ఉంటారా? ఏమండి? ప్రభునందు ప్రియమైన నేనే అంటున్నా, నేనే దేవుడను అని ఖచ్చితంగా యెషయా గ్రంథంలో చెబుతున్నాడు ఆయన. నేను తప్ప మరెవరు కూడా సృష్టికర్త లేరు, నేను ఒక్కడినే దేవుణ్ణి, నేను ఒక్కడనే, నేనే ఉంటున్నాడు. ఎందుకంటే ఆయనే మనుషుల పాపముల నుంచి విమోచించడానికి ఆయన శరీరము దాల్చుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. శరీరము దాల్చుకుని ఈ భూమి మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకు వచ్చాడంటే సర్వమానవాళి పాపములను తీసివేయడానికి ఆయన శరీరం దాల్చుకోవచ్చు. ఎందుకు శరీరం దాల్చుకోవచ్చింది? ఆత్మరూపుడిగా ఉంటే, ఆయన ఆత్మరూపుడిగానే ఉంటే ఎప్పటికీ రక్తమును చిందించలేడు. ఆత్మరూపుడైనటువంటి వాడు మానవ శరీరం దాల్చుకుంటేనే కానీ రక్తమును చిందించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అవకాశము మన శరీరానికి ఉన్నటువంటి రక్త మాంసములు ఆత్మకుండవు. ఆత్మను పట్టుకోలేము, దొరకదు, చేతికి దొరకదు, కంటికి కనబడదు. ఆత్మకు రక్తము కావాలంటే, రక్తము చిందించాలంటే దేవుని రక్తముతో శరీరము దాల్చుకోవాల్సి వచ్చింది ఆయన. అందుకని శరీరం దాల్చుకున్నాడు. దేవదూతలకు కనిపించాడంట. దేవదూతలు కనిపించి అంతవరకు చూడలేని దేవదూతలు, యుగాల్లో ఉన్నటువంటి కోరిక అప్పుడు నెరవేరింది. దేవదూతలు కనబడ్డాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన భూమి మీద జీవితకాలం అంతా కూడా పాపము లేనివాడుగా జీవించి కలువరి సిలువకెక్కి సర్వమానవాళి పాపముల కొరకు పరిహారము చెందించినటువంటి వాడు. అదే ఋగ్వేదంలో చెబుతూ ఉంటున్నది,
ప్రజాపతి. ప్రజాపతి అంటే ఎవరు? దేవుడు. దేవునికి ఒక మరొక పేరేంటి? ప్రజాపతి. ప్రజాపతే దేవేర్భ్య ఆత్మానాం యజ్ఞం కృతవా. ప్రజాపతి అయిన దేవుడు, ఆత్మైన దేవుడు, ప్రజాపతి అయిన దేవుడు, ఆయన ఈ లోకమునకు శరీరము దాచుకుని భూమి మీదకి రావాలి, యజ్ఞం అవ్వాలి. ఆ యజ్ఞము ద్వారానే మానవుల పాపమునకు విమోచన ఉన్నదని ఋగ్వేదం చెబుతూ ఉంటున్నది. నువ్వు భారతీయుడివైతే, నేను ప్రకటిస్తున్నా ఇప్పుడు, నువ్వు భారతీయుడివైతే ఋగ్వేదం నమ్ము, వేదములు నమ్ము. ఎస్, నేను భారతీయుడిని కానీ వేదాన్ని నమ్మాను. వేదాన్ని నమ్మాను కాబట్టి యేసు నాకు దేవుడిగా దొరికాడు. హల్లెలూయా. దేవుని బిడ్డల సామవేదము నమ్మండి, ఋగ్వేదం నమ్మండి, సామవేదం నమ్మండి, యజుర్వేదం నమ్మండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, వేదములలో యేసును గూర్చి వ్రాయబడిన సంగతులు ఛాయగా కనబడుతున్నాయి. నిజ స్వరూపం క్రీస్తులో కనబడుతుంది. అదే మేము ప్రకటిస్తూ ఉంటున్నాం. ఆ ఛాయ నిజ స్వరూపం ఎక్కడ? పాలస్తీనా దేశములో, యూదా బెత్లెహేములో పశువుల పాకలు పుట్టినటువంటి దేవకుమారుడు. హల్లెలూయా. దేవకుమారుడు ఆయనే. ఆయన ద్వారానే పాపములు పరిహరించబడుతూ ఉంటాయి. ఆయన ద్వారానే జన్మ కర్మ పాపం పరిహరించబడుతుంటాయి. మనుషుడు నిత్యుడు, దేవుడు కూడా నిత్యుడు. నిన్ను అర్ధాంతరంగా చంపేయడానికి పుట్టించలేదు దేవుడు, యుగ యుగాలు జీవించడం పుట్టించాడు ఆయన. కానీ నీ పాపమును బట్టి నీకు అర్ధాయుషు వచ్చింది. నీ పాపమును బట్టి, నీ జన్మ కర్మ పాపములను బట్టి, దేవుని విడిచిపెట్టడం బట్టి, దేవుని ఆరాధన చేయకుండా దేవుళ్ళు కానటువంటి వారి దగ్గరికి వెళుతున్నాయి కాబట్టి అది పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపమని బైబిల్ చెబుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆజ్ఞాతిక్రమమే పాపమని ఋగ్వేదం కూడా చెబుతూ ఉంటున్నది. మరి ఈ పాపాల నుంచి ఎలా విడుదల పొందుతాం మనం? విడుదల పొందాలంటే పవిత్ర రక్తం కావాలి. మేకల రక్తము కాదు, కోడెల రక్తము కాదు, పశువుల రక్తము కాదు, మనుషుల రక్తము కాదు, సాక్షాత్తు దేవుని రక్తము కావాలి. నీ రుణములు తీర్చినటువంటి వాడు, ప్రభు తీర్చడానికి వచ్చినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీ రుణాలు తీర్చడానికి వచ్చాడు. ఆయన కలువరి సిలువ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి నిన్ను నీ పాపం నా పాపం నుంచి విడిపించాడు. ఆయన గూర్చి ప్రవక్తలు సాక్ష్యమిస్తూ ఉంటున్నారు. ఆయన గూర్చి దెయ్యాలు సాక్ష్యమిస్తూ ఉంటున్నాయి. ఆయన గూర్చి మన భారతదేశంలో ఉన్న ఋషివంగులు సాక్ష్యమిస్తూ ఉంటున్నారు. బమ్మెర పోతనామాచుడు సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. అగస్త్య మహాముని సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. వశిష్ఠ మహర్షి సాక్ష్యమిస్తూ ఉంటున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు సాక్ష్యమిస్తూ ఉంటున్నారు. స్వామి వివేకానందుల వారు సాక్ష్యమిస్తూ ఉంటున్నారు. జరసృష్ణుడు సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించి సాక్ష్యమిస్తూ, అవతారం గురించి సాక్ష్యమిస్తూ ఉంటున్నారు. శమంతకమణి సాక్ష్యమిస్తూ ఉంటున్నది. సహస్రనామావళి సాక్ష్యమిస్తూ ఉంటున్నది. ఇంతమంది సాక్ష్యమును కాదని నీ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నీ పాపము, నీ జన్మ కర్మ పాపము నుంచి నువ్వెలాగ పునీతుడు అవుతావు, పునీతురాలు అవుతావు. దేవుని బిడ్డల ఈ సాక్ష్య సమూహమును చూచైనా సరే యేసుపురం రక్షణను అంగీకరించి మీ పాపములు కడిగి వేసుకోండి. నీ పాపములు క్షమించబడ్డ, పాపములు కడిగి వేసుకోవడానికి ఇది మంచి తరుణం. నరకాన్ని తప్పించుకునే మంచి తరుణం ఇది. పాపము నుంచి విడుదల పొందుకోవడానికి, పాపని పవిత్రపరచబడడానికి మంచి తరుణం ఇది. ఎన్ని దాన ధర్మాలు చేసినా, యజ్ఞాలు చేసినా, ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా మంచివే చెయ్యండి. కానీ వాటి వలన పాపం పోదు. వాటి వలన పాపం పోదు. మనుషుల వల్ల మంచి వస్తుంది. మనుషులు నేను ప్రశంసించవచ్చు, ఇరుగు పొరుగు వారు నేను పొగడవచ్చు. ఈ పొగడతలు, ఈ ప్రశంసలు వస్తాయి. కానీ పాపం నుంచి ఇవి విడిపించలేవు. పాపము నుంచి విడుదల పొందాలంటే యేసు రక్తం ఒకటే మార్గము. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్ రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగము
ఆ పుణ్యదాన బలియాగమే కలువరి సెలువరి యేసునాథుడు చేసినటువంటి కార్యము. ఒక పుణ్య కార్యం వలన అనేక మంది నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటున్నారు. ఒక మనుషుని అవిధేయత వలన అనేక మందులు పాపులు ఎలాగ చేయబడ్డారు, ఒక మనుషుని యొక్క పుణ్య కార్యం వలన అనేక మంది నీతిమంతులుగా చేయబడుతూ ఉంటున్నారు. ఆ సువార్త తిమోతికి చెబుతూ ఉంటున్నాడు. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు చెబుతూ ఉంటున్నాడు. తిమోతి, ఈయన సామాన్యమైన వాడు కాడు, ఈయన సశరీరుడుగా శరీరము దాల్చుకుని వచ్చినటువంటి వాడు, ఆత్మలో నీతిమంతుడని తీర్పు తీర్చబడినటువంటి వాడు, లోకమందు నమ్మబడినటువంటి వాడు, ఆరోహణమైనటువంటి వాడు, తేజోమయుడైనటువంటి దేవుడు. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రక్షణను దేవుడు సిద్ధపరిచినంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఆ పున్నాగమని నరకము నుండి, ఆ అగ్ని గుండము నుండి, పురుగు చావని అగ్ని ఆరనటువంటి ఆ అగ్నిగుండము నుంచి, యుగయుగాలు కాల అగ్నిగుండము నుంచి ఎలా తప్పించుకుంటావు? ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఒక మనిషిగా, ఒక చక్కటి వ్యక్తిత్వం కలిగిన మనిషిగా ఒక్కసారి నిలబడి ఆలోచన చెయ్యి. ఎందుకు క్రైస్తవులు ఇలాగా బోధ చేస్తూ ఉంటున్నారు? ఇంత గట్టిగా బోధ చేస్తూ ఉంటున్నారు. నేను చేస్తున్న తప్ప కరెక్ట్ రైటా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. వేషభాషాలకు పోవద్దు, మరి కోపతాపాలకు పోవద్దు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి నిలబడి ఆలోచన చేస్తే నీకు సత్యం ఏంటో మీకు అర్థమవుతూ ఉంటుంది. నీ ప్రాణాన్ని దక్కించుకో, నీ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని ఆశీర్వాదం అంటే లోకంలో ఐశ్వర్యం సంపాదించుకోవడం కాదు. దేవుని ఆశీర్వాదం అంటే ఈ లోకంలో పదవులు సంపాదించుకోవడం కాదు. దేవుని ఆశీర్వాదం అంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కాదు. దేవుని బిడ్డలారా, దేవుని సంపాదించుకున్నవాడు పరలోకాన్ని సంపాదించుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని సంపాదించుకున్నవాడు నిత్య జీవాన్ని సంపాదించుకుంటున్నాడు. దేవుని సంపాదించుకున్నవాడు యుగయుగాలు కూడా ఆయనతో పాటు ఆ పరలోక యుగములో, ఆ సత్యయుగములో, ఆ సత్యలోకములో యుగయుగాలు కూడా నువ్వు ఉంటావు. ఎప్పుడు? యేసు ప్రభు నమ్మితేనే. ఎందుకంటే ఆయనే మన పాపముల నుంచి, ఆయనే నీ కొరకు సిలువనెక్కినటువంటి వాడు, ఆయనే నీ కొరకు క్రయధనము చెల్లి నీ రుణములు తీర్చినటువంటి వాడు, ఆయనే నీ సృష్టికర్త గనుక. దేవుని బిడ్డలారా, ఆయనే మరణ శాసనం రాసినవాడు, ఆయనే మరణ శాసనమును మరి కొట్టివేసింది కూడా ఆయనే. ఆయన మరణం ద్వారానే మరణ శాసనాన్ని కొట్టి పారవేశాడు. కాబట్టి గత్యంతరం లేదండి. యేసు ఒక్కడే పరలోకానికి మార్గం. యేసు ఒక్కడే పరలోకానికి మార్గము. కాబట్టి ఆ దేవుని దగ్గరకు రండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారరా, ఆ దేవుని దగ్గర వచ్చినప్పుడు నీ జీవితంలో ఎనలేని సంతోషం, ఎనలేని ఆనందం కలుగుతూ ఉంటున్నది. లోకమంతా ఒక పక్కన ఉంటుంది, నువ్వు ఒక ప్రత్యేక పక్కన ఉంటూ ఉంటావు. ఎలా ఉంటుంది తెలుసా? పిరిగిగా ఉండవు, ధైర్యంతో ఉంటూ ఉంటావు. ఎనలేని ధైర్యం నీకు దొరుకుతూ ఉంటున్నది. లోకమే నీ గుప్పుట్లో ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటావు. ఎందుకంటే సృష్టికర్త అనే దేవుడు నీవాడైపోయాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రైస్తవ మతం అంటే సామాన్యమైనది కాదండి. సామాన్యమైనది కాదు. వాళ్ళు నీచంగా చూడొద్దు, వాళ్ళు తక్కువగా చూడొద్దు. సాక్షాత్తు సృష్టికర్తన దేవుని యొక్క దూతలు వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఇంత మనోధైర్యము మనకు దొరుకుతూ ఉంటున్నది. కాబట్టి ఆ దేవుని దగ్గరకు రండి. ఇంత సాక్ష్యం చెబుతూ ఉంటున్నాడు, ఇంత సాక్ష్యం చెబుతూ ఉంటున్నాడు, ఇన్ని సాక్ష్యాలు చెబుతూ ఉంటున్నాడు. ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెబుతూ ఉంటున్నాడు. ఎలా తప్పించుకుంటావు? తప్పించుకునే మనసు నీకు ఎలా వస్తుంది? ఒరే, ఆ మాటలు వినవా? ఆ మాటలు మీకు వినరా? పట్టించుకోరా మీరు? దేవుని యొక్క చిత్తాన్ని కాదండి, నువ్వు ఆ శిక్షను తప్పించుకోలేవు. దేవుని చిత్తానికి లోబడినట్లయితే దేవుడు నీకు గొప్ప ఐశ్వర్యం ఇవ్వబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప జీవితాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది రక్షణ దినము. ఇది రక్షణ దినము. పశువుల తొట్టులో ఉన్నటువంటి బాలుని ఇంటికి తీసుకుపో. హల్లెలూయా. పశువుల తొట్టులో పరున్న బాలుని చూచి వెళ్ళిపోవద్దు. ఏం చేయాలి ఇప్పుడు? నీ ఇంటికి తీసుకుపో.
ప్రభువా ఆ తొట్టులో ఉండొద్దు నాయన, ఈ తొట్టులోకి రా ప్రభువా. ఈ తొట్టు అంత ఏముంది, అంత కంపే ఉంది, జన్మ పాపం ఉన్నది, కర్మ పాపం ఉన్నది, నా పాపములు దోషములు కంపు కొడుతున్నాయి, తలెత్తి చూడలేకపోతూ ఉంటున్నాను. ఈ పాపాన్ని కప్పెట్టుకోవడానికి ఎన్నెన్నో వేషాలు వేస్తుంటున్నాను, కానీ కప్పట్లేదు, గుర్తు వచ్చేస్తుందని మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నెమ్మది ఈ పాపాలన్నీ పోతేనే కానీ నెమ్మది రాదు. ఈనాడు మా దగ్గర ఆస్తిపాస్తులు లేవు, నిజం, మా దగ్గర ఆస్తిపాస్తులు లేవు, కానీ ఈ చిన్న గుండెలో అంత శాంతి ఉన్నది. హల్లెలూయా. చుట్టూ శ్రమలే, కానీ గుండెలో ఇంత శ్రమ, ఇంత శాంతి ఉన్నది. చుట్టూ అయోమయమే, కానీ గుండెలో గొప్ప శాంతి ఉన్నది. ఎందుకని? నిజమైన దేవుడు మాకు దొరికాడు. హల్లెలూయా. సత్యవంతుడైన దేవుడు మనకి దొరికాడు. ఈ ఆనందం, ఈ సంతోషం నువ్వు కూడా పొందుకుని వెళ్ళండి. దేవుడి మాటలు మనం విని కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.